హాయ్ అండి, అందరికి నమస్తే. రేపు ఉదయం మనకి ఫిబ్రవరి మంత్కి సంబంధించి స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. అలాగే మనకి 29 మార్నింగ్ 9 గంటలకైతే ఫ్రీ దర్శనం టికెట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ గైడ్ ఫిబ్రవరి మంత్ సంబంధించి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి విధానం, ప్లస్ వచ్చి తిరుమలకి మనం ఎలా రావాలి, ప్లస్ అక్కడ స్టేకి సంబంధించి మనకి ఉండే వెసులుబాటు అకామిడేషన్ సంబంధించి కానీ, సో మనకి అక్కడ లోకల్ సైట్ సీన్స్ కానీ ఏమేమి వెసులుబాటు అయితే ఉన్నాయి అనేది కూడా కంప్లీట్ ఈరోజు ఈ వీడియో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో వీడియోని చూసేవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేపు మార్నింగ్ 9 గంటలకైతే స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. సో దాంట్లో చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే, మేము ఆల్రెడీ మనం జనవరి మంత్ సంబంధించి టికెట్స్ బుక్ చేసుకున్నాము, సేమ్ మళ్ళీ మేము అదే ఆధార్తో మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి మంత్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. యాక్చువల్గా లాగిన్లో చేసే పద్ధతి అయితే ఉందో, సో మనకి లాగిన్లో టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, అప్పుడైతే మనకి సేమ్ ఆధార్ నెంబర్తో మళ్ళీ 1 month 2 months గ్యాప్ తీసుకున్నా కూడా బుక్ అవ్వని పరిస్థితి. ప్రజెంట్ ఉండే జియో క్లౌడ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే కొందరికి సేమ్ అట్ ఏ టైం ఒకే ఆధార్తో 2-3 టికెట్లు కూడా బుక్ అయిపోతున్నాయి, కొందరికి అసలు బుక్ అనే పరిస్థితి అయితే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైతే టికెట్స్ లాస్ట్ మంత్ బుక్ చేసుకున్నారో ఈసారి ఓటర్ ఐడితో ట్రై చేయండి. సో లేదు మీకు ఓటర్ ఐడి లేదంటే సో సేమ్ ఆధార్ నెంబర్తో ట్రై చేయండి. కొందరికి బుక్ అవుతున్నాయి, సో కొందరికి బుక్ కావడం లేదు. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి ఉంటే ఇంకా బెటర్ అనమాట. సో అలా బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి మనకి చూసుకున్నట్లయితే తిరుపతికి సంబంధించి మీరు టికెట్ బుక్ చేసుకున్నాక తిరుపతికి వచ్చినాక నైట్ కర్ఫ్యూ ఉంది కదా, సో ఎలా ఏమని అడుగుతున్నారు. మీ దగ్గర మీ జర్నీ చేసే టైంకి మీ దగ్గర దర్శనం టికెట్స్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆ టికెట్స్ చూపించి మీరు హ్యాపీగా రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి అకామిడేషన్ సంబంధించి, అకామిడేషన్ వచ్చి కేవలం మనము తిరుపతిలో అకామిడేషన్ కావాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలండి. ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది ఇవ్వరు. సో తిరుపతిలో అకామిడేషన్ మనకి అవైలబిలిటీ ఉండేది ఓన్లీ శ్రీనివాసం అండ్ మాధవం, ఇది బస్ స్టాండ్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. శ్రీనివాసం మాధవంలో మాత్రమే మనకి అకామిడేషన్ అయితే దొరుకుతాయి. సో అది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకే. కొంతమంది ఏమడుగుతున్నారంటే, మేము డైరెక్ట్గా తిరుపతికి వచ్చి మాకు అకామిడేషన్ కూడా అవసరం లేదు, మాకు లాకర్స్ ఇస్తారని అడుగుతున్నారు. లాకర్స్ అనేది తిరుపతిలో ఎటువంటి లాకర్స్ వెసులుబాటు అయితే లేదండి ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్లో. సో ఓన్లీ మీరు ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. లేదు మీరు తిరుమలలో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా కూడా తిరుమలలో డైరెక్ట్గా వచ్చినా మీకు అకామిడేషన్ అయితే ఇస్తారు. ఒక తిరుపతి తప్ప తిరుమలలో మీకు అకామిడేషన్ అయితే ఈజీగా దొరుకుతుంది. ఇంకొకటి సింగిల్ పర్సన్స్కి అయితే మీకు ఇవ్వరండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు దొరకచ్చు, కానీ సో సింగిల్ పర్సన్కి అయితే అకామిడేషన్ అయితే ఇవ్వరు. సో ఎవరైతే అకామిడేషన్ తిరుమలలో బుక్ చేసుకుంటారో వారు తప్పకుండా, మీరు నడిచి వెళ్ళేవారైతే అలిపిరి స్టెప్స్ దగ్గరే మీరు స్కాన్ చేసుకోవాలి మీ యొక్క అకామిడేషన్ టికెట్, సో దర్శనం టికెట్ కూడా. అలా లేదు మీరు వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలిపిరి టోల్ గేట్ దగ్గర స్కాన్ చేసుకోవాలి. సో మీరు వెహికల్స్ చాలా మంది అడుగుతున్నారు, మీ వెహికల్స్లో వెళ్ళేదానికి మాకు అలో చేస్తున్నారంటే ప్రజెంట్ అయితే అలో చేస్తున్నారు. ఘాట్ రోడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు చూస్తున్నారు కదా, ఘాట్ రోడ్ అయితే సో చాలా చక్కగా రెడీ చేశారు. వెహికల్స్ అనేది కూడా మీరు 2 wheelersలో వెళ్ళాలన్నా 4 wheelersలో వెళ్ళాలన్నా కూడా మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో 2 wheelers వెళ్ళేవారు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే అక్కడ మనకి చిరుతపులు ఇవన్నీ కూడా సంచరిస్తున్నాయి ఎక్కువగా. మీరు చాలా వీడియోస్ నేను మన ఛానల్లో కూడా చాలా పోస్ట్ చేశాను, సో చూడండి ఓకేనా. సో 2 wheelers వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్త. డే టైంలో వెళ్ళేదానికి అయితే ట్రై చేయండి, కానీ నైట్ టైంలో వచ్చేప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా రండి. నైట్ టైంలో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అలిపిరి మెట్ల మార్గం ప్లస్ శ్రీవారి మెట్ల మార్గం ఓపెన్లో ఉందా అని అడుగుతున్నారు. అలిపిరి మెట్ల మార్గం అయితే కంటిన్యూస్గా ఓపెన్లోనే ఉందండి. మార్నింగ్ మీకు 6 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో పక్కనే లాకర్ సిస్టమ్స్గా ఉంటాయి. సో మీరు లగేజ్ కౌంటర్లో మీరు పక్కనే మీ లగేజ్ సబ్మిట్ చేసి మీరు నడిచి వెళ్ళి మీరు వెళ్ళే లోపల పైన తిరుమల మీ లగేజ్ అయితే మీరు అక్కడ నుంచి మీ లగేజ్ అయితే తీసుకోవచ్చు. సో ఆ ఒక వెసులుబాటు కూడా ఉంది. కానీ శ్రీవారి మెట్ల మార్గం అనేది మాత్రం ఇంకా కూడా ఓపెన్ కాలేదు. ఇప్పుడల్లా ఓపెన్ అయ్యే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే చాలా డ్యామేజ్ అయితే అయింది. నేను కావాలని మీకు వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో. ఒక 3 వీడియోస్ ఉన్నాయి శ్రీవారి మెట్లకు సంబంధించి. రీసెంట్గా కూడా నేను అక్కడికి వెళ్ళి వీడియో తీశాను, సో ఒకసారి చూడండి. సో ప్రజెంట్ అయితే మనకి శ్రీవారి మెట్ల మార్గం అనేది ఇప్పుడల్లా ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే లేదనమాట ఓకేనా. ప్రస్తుతం మనకి ఓన్లీ అలిపిరి మెట్ల మార్గం మాత్రమే ఓపెన్లో ఉంది. ఎవరైనా వెళ్ళాలంటే హ్యాపీగా అలిపిరి మెట్ల మార్గం గుండా మీరు వెళ్ళొచ్చు. వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా టికెట్స్ ఉండాలి. చాలామంది అడుగుతున్నారు, మీకు కొన్ని వీడియోస్ చూస్తున్నాము, మాకు అలిపిరి మెట్ల గుండా వెళ్తే అక్కడ టికెట్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అది నిజమా కదనేసి 100% నిజం కాదండి. సో ఎవరికి ఇంకా టికెట్స్ అనేది నడిచి వెళ్ళే వరకు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఆఫ్లైన్ టికెట్స్ అనేది ఇంకా తీసుకోలేదు. యాక్చువల్గా ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత టీడీ వాళ్ళు కోవిడ్ నిబంధనలు సడలించుకొని మేము తీసుకొస్తామని చెప్పారు, కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్ తిరుపతి చాలా దారుణంగా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీడీడీ ప్రజెంట్ ఆఫ్లైన్ సిస్టమ్ని ప్రస్తుతానికైతే స్టాప్ చేసింది.
టికెట్స్ ఆన్లైన్లో కూడా టికెట్స్ రీచెస్ కూడా కొంచెం లిమిట్గా ఇస్తుంది టికెట్స్ అనేది. ఇప్పుడు మనం డైలీ రిపోర్ట్ చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి దర్శనం చేసుకునే సంఖ్య కూడా. నెక్స్ట్ వచ్చి మనకు చూసుకుంటే చిన్నపిల్లల్ని అలాగే 60 సంవత్సరాల పైన వారికి స్పెషల్ కౌంటర్లు అయినా ఏర్పాటు చేసి వాళ్ళని ఫ్రీగా దర్శనంకి అయితే అలో చేస్తున్నారని అడుగుతున్నారు. అలాంటి అంటూ ఏం లేదండి. చిన్నపిల్లలకి అయితే 12 సంవత్సరాల లోపల వారికి ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళని మీ పిల్లల్ని మీతో పాటు తీసుకొని వెళ్ళవచ్చు. సో 60 years పైన ఉండే వాళ్ళకి కూడా కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. సో ఓకేనా. సో వృద్ధులైనా కూడా వాళ్ళకి టికెట్ ఉంటేనే అలో చేస్తారు. ఓకేనా. అది కోవిడ్ సంబంధించి రూల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. కోవిడ్ అనేది కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాయండి. సో చాలామంది కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మేము లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు మాకు చెక్ చేయలేదు అని అలా అడుగుతున్నారు. సో వాళ్ళు చెక్ చేయకపోయినా మన బాధ్యత అనమాట. ఖచ్చితంగా కోవిడ్ రూల్స్ అనేది పాటించండి. ఎందుకంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది తిరుపతి. ఏపీలో నెంబర్ 1 ప్లేస్లో తిరుపతి ఉంది కోవిడ్ సంబంధించి. ప్రతి ఒక్కరూ మీ వెంట కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ అయినా తీసుకోండి, లేదంటే 2 డోస్ కంప్లీట్ అయినా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయినా తీసుకొచ్చుకోండి. ఓకేనా. సో ఇవి కంపల్సరీ క్యారీ చేయండి. అలాగే శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా మీ వెంట తెచ్చుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లోకల్ సైట్ సీన్స్ చూసేదానికి అవకాశం ఉందా ప్రజెంట్ లేదంటే ప్రజెంట్ అయితే ఓపెన్లోనే ఉన్నాయండి. మీరు ఆకాశంగా మనకు చూసుకున్న పాప వినాశనం కానీ, జవాలి కానీ ఇవన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఏం క్లోజ్ చేయలేదు. శ్రీవారి పాదాలు కానీ ఇవన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. సో మీరు అందరూ దర్శనం చేసుకుని హ్యాపీగా అవన్నీ కూడా సైట్ సీన్స్ కూడా చూడొచ్చు అనమాట. సో దర్శనానికి ఎంత టైం పడుతుందని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. దర్శనానికి మనకి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ పీరియడ్లో మనకి ఏంటంటే చాలా అంటే చాలా ఎక్కువగా విఐపీస్ రావడం వల్ల చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది తిరుమల మీద. ఎందుకంటే ఎక్కువగా విఐపీస్కి దర్శనంకి కల్పిస్తున్నారు, సామాన్య భక్తులకి లేట్ చేస్తారని చెప్పి మినిమం 2 hours అలాగా టైం పట్టిందని చెప్పి చాలామంది అయితే అప్పుడు చెప్పడమే జరిగింది. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో అంత టైం అయితే పడడం లేదండి. చాలామంది భయపడి కొంతమంది రావడం లేదు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. సో మనం చూసుకుంటే డైలీ రిపోర్ట్ కూడా నేను మా టెలిగ్రామ్లో, వాట్సాప్లో షేర్ చేస్తూనే ఉన్నాను. మామూలుగా 35,000 40,000 దాకా ఉండే భక్తుల సంఖ్య చూసుకుంటే రోజు రోజుకి తగ్గిపోయి 25,000 22,000 27,000 ఆ రేంజ్లో ఉంది. ఓకేనా. సో ప్రజెంట్ అయితే అంత ప్రాబ్లం అయితే లేదు. మనకి దర్శనం అయితే మినిమం 1 hour లోపల అయితే కంప్లీట్ అయిపోతుంది దర్శనాలన్నీ కూడా. సో ఎవరైతే వస్తున్నారో చాలా జాగ్రత్తగా రండి. సో ఖచ్చితంగా టికెట్స్ క్యారీ చేయండి. కోవిడ్ సంబంధించి నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోండి. లేదు కోవిడ్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన 2 డోస్ కంప్లీట్ అయిన వ్యాక్సినేషన్ అయినా తీసుకొచ్చుకోండి. ఓకేనా. 2 years లోపల పిల్లలకైతే ఎటువంటి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అవసరం లేదండి. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు, ప్లస్ నెగిటివ్ రిపోర్ట్ కూడా అవసరం లేదు. మిగతా 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిపోర్ట్ అయితే కావాలి. సో ఇది అండి వీడియో అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచండి. ఖచ్చితంగా ఈ వీడియో కింద ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా ఏదైనా నేను మర్చిపోయి ఉండి మీకు ఇంకేదైనా తెలియని ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచండి. ఖచ్చితంగా నేను మీకు అక్కడ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే అండి. మర్చిపోకుండా వీడియో అయితే లైక్ చేయండి. కుదిరితే అందరికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you.